హల్లెలూయా. ఇక్కడికి రాకముందు పరిస్థితి ఏంటి బాబు? నువ్వు కూడా సేవ చేస్తావంటగా, చెప్పు మైకో చెప్పు, ఏమైంది? ఇక్కడికి రాకముందు అండి చాలా భయంకరంగా ఉండేదండి. ఆమేన్ హల్లెలూయా. ఆవిడ బాగా చెప్తుంది. తల్లి నీ పేరేంటమ్మా? సౌభాగ్యవతి. సౌభాగ్యవతి. ఏం చదువుకున్నావురా? ఇంటర్ చదివానండి. ఇంటర్ చదివావా? డిగ్రీలోకి వెళ్ళి ఆగిపోయాను. అన్ని వెళ్ళిందంట, అడుగెట్టిందంటే ఇక అవుట్ అయిపోయింది. ఇప్పటికి ఎన్ని నెలలమ్మా? సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు తల్లి నువ్వు చెప్పమ్మా, అసలు ఇక్కడికి తీసుకొచ్చే ముందు ఏ పరిస్థితి ఏంటి? మా పాప అసలు అన్నం తినేది కాదండి, జ్వరం వచ్చేసేదండి, దురాత్మలు పట్టుకుని చేతబడి చేతులతో కొట్టబడిందండి. భయంకరంగా, చాలా భయంకరంగానండి. అసలు వీళ్ళు ఒక ఇంట్లో ఉన్నారండి, బట్టలు కూడా అన్ని సామాన్లు వదిలేసి వచ్చేసామండి. ఇంకొక ఇంట్లోకి వచ్చారు, కట్టుబట్టలతో వచ్చేసామండి. అప్పుడు రోజు పరిస్థితి అది. పాప ఇప్పుడు అన్నం తింటుందా? తింటుందండి. మీరు ప్రార్థన చేశారు. పోయిన వారం అయితే పిచ్చది అనుకున్నానమ్మా. అలాగే ఉందండి. అలాగే అంటే వీళ్ళు మాకు చెప్పలేదు, ఈ అమ్మాయి పిచ్చదేమో, పిచ్చదని తీసుకొచ్చారు అంటే మైండ్ పోయిన మనిషి ఉంటుంది కదా, పిచ్చదేమో అనుకున్నానమ్మా. అలాగే చాలా భయంకరంగా తీసుకొచ్చామండి. అయితే మొన్న అమావాస్య రోజు నాడు పరిస్థితి చనిపోయేలాగా అయిపోయిందండి. నేను ఫోన్లో ఇలా ప్రార్థన చేస్తే వాంతులు అయిపోయినాయమ్మా. వెళ్ళిపోయినాయండి, వాంతులు వెళ్ళిపోయినాయి. తెమ్మడి పడిపోయిందా? నిన్న ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు కూడా 4 విరోచనాలు వెళ్ళిపోయినాయండి. భయంకర అయితే అని చెప్పాను కదమ్మా. చెప్పారండి. మీరు ఎవరైనా చేతబడులతో శాపాలతో ఉంటే వాంతులు అయిపోతాయి, ప్రతి ఒక్కరికి వాంతులు అయితే, లేదంటే మోక్షం బ్యాడ్ స్మెల్ అమ్మా. అట్లయినా అసలు స్వీట్ గా నేను మీరు చెప్పినట్టే అవునాయండి, స్వీట్ గా బ్యాడ్ స్మెల్ తో అయిపోద్ది. ఒకవేళ మనం టాబ్లెట్ వేసుకుంటాం కదా మోక్షన్కి, ఒకటి లేదంటే 2 వేసుకుంటారు అనుకో, ఒకవేళ అది కాదు 10 వేసుకుంటే కూడా అంత స్వీట్ కొట్టదు. అలాగే అయిపోయినాయండి. నేను చెప్తున్నా కదా, కొంతమంది ఇళ్లలో ప్రార్థన చేస్తే నేను వెళ్ళేసరికి కడుపు మొత్తం గదిలేదు కదా, ఎన్నో సంవత్సరాలుగా మురగబెట్టిన పేడ కంటే ఘోరం అలా మేము పారిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. ఆ ఇంట్లో ఉండలేక అన్ని గదులు వచ్చేది, అంత బ్యాడ్ స్మెల్ అండి అది. నిద్రపోయేటప్పుడు ప్రాణం పోయేలా అయిపోయేదండి పాపకి. గొరక కొట్టేయటం అంట, భయంకరమైన గొరక వచ్చేసేదండి. మాకు భయం వేసి లేపేసి కూర్చోబెట్టుకుని అలాగే ఎడుతో కూర్చుని వాళ్ళు ప్రార్థన చేస్తా. హలో చప్పట్లు కొట్టండి. ఈరోజు వీళ్ళు కూడా సేవ చేస్తారా? ఏం పని చేస్తావు అసలు? ఆటో తోలుతామండి, సేవ చేస్తాను. ఆటో తోలుతావు? సేవ చేస్తాను. మామూలుగా వీళ్ళ కష్టాలు అయితే మామూలు కష్టాలు కాదు. ఇప్పుడు అలా ఏదో భయపడుతున్నారు జనాలు చూసి. అడిగానండి, నీ కూతురికి వచ్చిన బాధ లేదమ్మా, నా దగ్గరికి తీసుకొచ్చారు, నీ పెట్టని నేను బాగు చేసి ఇస్తానన్నారండి. మీరు నా ప్రార్థన నీళ్ళు పడ్డాక ఇక చావటం లేదు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, నేను నా పిల్ల చనిపోయింది కదా, ఆ వారం వీళ్ళు వచ్చారు. ఈ పాపది కూడా అదే పరిస్థితి. అవునండి. అమాస రోజున చేతుల్లో లేదండి పాప, లేదు కదా, అవసరమైతే వచ్చేయండి అమ్మా అన్నారండి. మీరు వీళ్ళు భయపడిపోతున్నారు. అంటే ఆ రోజు చేతిలో లేదంటే పిల్ల అవుట్ అయిపోయి చాలా ఆ రాత్రి జరిగిన విషయం ఏంటంటే లేదండి, ఇక్కడ పట్టేసి అమ్మాయి ఇక్కడ పట్టేస్తుంది, ఊపిరి పీల్చుకెళ్ళిపోతుందని మంచం మీద అలాగే కొట్టుకుందండి, కొట్టుమిట్లు ఆడింది. ఇక్కడ నొప్పి ఒకటే, తర్వాత వాంతులు ఏం పడింది? వాంతుల్లో కపం కింద జిగిరి కింద వచ్చేసిందండి. అర్థమైందా? అది చప్పట్లు కొట్టండి గట్టిగా. తల్లి ఇక్కడ నుంచో అమ్మా, అక్కడ నుంచో. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావమ్మా? ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉందండి. పోయిన వారం ఈ పిల్ల కళ్ళు తెరవలేదు. అసలు చూడలేదండి మా పాప. కళ్ళు తెరవలేదు. ఎలా ఉంది? కళ్ళు తెరవలేదండి. అప్పుడు ఎన్నాళ్ళుగా కళ్ళు తెరవట్లేదు? 6 నెలల నుంచి అదే కళ్ళు తెరిపిస్తానని చెప్పాను కదా. చెప్పారండి. తెరిచేసిందా? తెరిసిందండి. మీరు చెప్పినట్టు అన్నం కూడా తినిపిస్తారు, తింటుందండి. కొంచెం వాంతులు అయితే కంగారు పడకండి అమ్మ, వాంతులు అవుతాయి, మోషన్స్ అవుతాయి, నీ బిడ్డకి ఏం కాదు, నేను ఉన్నానని చెప్పారండి. వాళ్ళు దగ్గర డబ్బు లేదండి, అసలు ఛార్జీ కూడా డబ్బులు లేవండి. ఎలా వచ్చారు అసలు మీరు? అలాగే అండి, మా కొంచెం అప్పు చేసుకునండి కొద్దిగా మా దగ్గర. నీకు ఎలాగుందమ్మా? మర్చిపోయింది. నీకు ఎట్లా ఉంది? నాకు నీరసంగానే. దురాత్మతో బయటకు వస్తుంది, చేపడి కొట్టాడు. రా బాబా రా, ఇచ్చే మైకి ఇచ్చే. ఓకేనా? ఏంటది? ఈ పిల్లంట పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేస్తా కదా, డిగ్రీ అయిపోయాక ఉద్యోగం చేసి అప్పుడు ఇస్తావా? అదిగో నాకు ఇస్తుందంట. అంటే ఏదో సరదాగా అడగాలి. ఆమేన్ హల్లెలూయా. ఉద్యోగం చేసి పెళ్లి కూడా చేసుకున్నాక, లేదంటే ఉద్యోగం చేశాక? ఉద్యోగం. పెళ్ళి వద్దు కదా. వయసు ఎంత నీది ఇప్పుడు? మొన్న 18 వచ్చేసినాయా? జనవరి 18 వచ్చేసినాయి. అయితే ఓకే. ఇప్పుడు ఉద్యోగం ఎప్పుడు చేస్తావు?
చదువుకున్నాక చేస్తాను. చదువు అయిపోయాక ఉద్యోగం, ఇప్పుడు ఉద్యోగం వచ్చేద్దాం ఫస్టే. చదువుకున్నాక ఉద్యోగం చదువుకుని ఉద్యోగం చేసి వచ్చాక గవర్నమెంట్ ప్రైవేట్ చేస్తాను గవర్నమెంట్ చేశాక నేను ఇప్పుడు ముసలుండి అయిపోతానేమో. సరేలే అవ్వను, నేను ఇలాగే ఉంటా. ఓకేనా? ఆమేన్. పట్టుకో పట్టుకో. లేతే లేగమ్మా. ఇక్కడ మచ్చలు కూడా వచ్చేసినాయి. ఎక్కడ మచ్చలు ఉన్నాయా? తగ్గినాయా? లేవుగా మచ్చలు ఇప్పుడు లేవు. మీరు ఇచ్చిన నీళ్ళు అంటే మీరు ఇచ్చిన నీళ్ళు వేసిన తర్వాత తగ్గినాయండి. ఎంత మచ్చలు గాయాలు పెద్ద వచ్చేసినాయి. పెద్ద మచ్చలు ఎన్ని అద్భుతం. పోయిన వారం వచ్చారండి పాపం, చాలా భేద. ఆటో నడుపుతావా? ఊపిరి అందరి నడుపుతానండి. ఆటో నడుపుతాడు పాపం. వాళ్ళ పరిస్థితులు నాకు తెలిసలే, నేను కావాలని అంటున్నాను అట్లా అంతే. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఫ్రీ చేశారు కదా, మా కూడా ఒక విడుదల కానుక వేసుకోవాలండి. ఏమీ బాధలు వద్దు. ఇంత మచ్చలు ఎంత ఉండేనమ్మా మచ్చ ఒకటి? మచ్చలు వచ్చేసినాయండి. మచ్చలు వచ్చేసినాయండి. అరిచేతి మచ్చలు. అసలు మచ్చలు పోవటానికి ఎన్ని తిప్పలు పడాలో తెలుసా? ఇక్కడ ఒక్క చెట్టుకి వేస్తే మచ్చలు కాదు కదా, దాని తాత మా అమ్మ ఉంటే కూడా, ఆ నాన్న మా అమ్మమ్మ ఉంటే కూడా వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. సరే అండి, వెళ్ళండి. వెళ్తాలే వెళ్ళు. ఇక ఫ్రీగా ఉండమ్మా. వెళ్ళు వెళ్ళమ్మా, దిగు దూకు.